క్రాఫ్ట్ మేళలో మనకైతే ఇక్కడ డిఫరెంట్ బొమ్మలు అయితే కనిపిస్తున్నాయి. దీని గురించి ప్రత్యేకంగా అయితే తెలుసుకుందాము. స్టాల్ ఓనర్ అయితే ఉన్నారు. నమస్తే అండి. నా పేరు అశోక్ కుమార్ మహారాణ. నేను పర్లాకం నుండి గజపతి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చున్నాను. ఇది కొమ్ము బొమ్మలు తయారు. ఇది గేది పోతాలు కొమ్ము బొమ్మలు. ఇది మనకి పర్లాకంలో ఒరిస్సా కూడా ఫేమస్. ఇది వస్తువు అదేంటంటే అప్పుడులా తయారైంది. ఇది చాలా మంచి వస్తువులు డెకరేషన్ కోసం. ఇంకా దీనిలో పైన్లు దువ్విళ్ళు అన్ని రకాలుగా తయారవుతున్నాయి. విజిల్స్ కూడా, కీ లాకెట్స్ కూడా. దీనికి వర్కర్ ఉన్నారు, ఒక 100 మంది వర్కర్ ఉన్నారు, చేసేవారు. చాలామంది తగ్గిపోయారు. రాను వస్తువు తగ్గిపోయింది తయారవడం. దానికి వీళ్ళు ఎవరు ఇది చేశారు, ఇది అరేంజ్మెంట్ చేశారు. ఈ మేళ ఒరిస్సా మేళ ఎవరు చేసి ఉన్నారు, వాళ్ళు పిలిచారు. వాళ్ళు పిలవడం వల్ల వాళ్ళ తరఫున వచ్చున్నాము. ఇక్కడ మార్కెటింగ్ చేస్తున్నాం. ఒకవేళ తెలిసిన వాళ్ళు తీసుకెళ్తున్నారు. పబ్లిక్ దగ్గర అంటే ఇది కొత్త కదా, కొద్దిగా అందరికీ తెలుసు. సేల్స్ అవుతుంది, సేల్స్ అవ్వలేదని కాదు, మినిమంగా సేల్స్ అయింది. మాన్యవంతు హెల్తీ, అది చాలా మంచిది డెకరేట్ కోసం. దేనికి ప్రైస్ చాలా అక్కడ తయారు దగ్గర ఏ రేటు ఇక్కడ కూడా అదే రేట్లు అమ్ముతున్నాము. కారణం ఎందుకంటే ఈ వీళ్ళు అన్ని రకాలుగా సదుపాయం అని చేశారు. రావడం పోవడం బస్ టికెట్ ఇచ్చారు, ఇంకా తిండి అన్నీ ఉండడానికి అన్ని రకాలుగా సదుపాయం. దానికే మనం ఎక్కువ రేటుగా కూడా అమ్మలేదు. అక్కడ ఆ ఊర్లో తయారు దగ్గర ఎంత రేటు ఆ రేట్లో ఇస్తున్నాం. ఒక్కొక్క వస్తువు బట్టి ఒక్కొక్క రేట్లు తయారవుతుంది. ఒక్కొక్క వస్తువు 3 రోజులు అవుతుంది, ఒక్కొక్క వస్తువు 2 రోజులు అవుతుంది. అలాగ తయారవుతుంది. డిఫరెంట్గా ఏమైనా ఉందా చూపించరా? డిఫరెంట్గా కాదు, ఇవే ఉన్నది అన్ని ఈ వస్తువులు మంచి వస్తువులే.